కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని ఏకవీర కన్సల్టెన్సీని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు. ఏకవీర గ్రూప్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కొఠారి నందినితో కలిసి మల్లారెడ్డి ఓపెన్ చేశారు. ఇక ఉమ్మడి గట్కేసర్ మండలంలోని నిరుద్యోగులందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మల్లారెడ్డి అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని మన అనిల్ గారు కానీ మన నందిని గారు కానీ ఇద్దరు వాళ్ళు బీటెక్ ఎంటెక్ పిహెచ్డి కూడా చేసిండ్రు. కన్స్ట్రక్షన్ లైన్లో వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇచ్చి కంపల్సరీ వాళ్ళకి జాబ్ వచ్చేటట్టు చేసి ప్లంబింగ్ కానీ కానీ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కానీ ఎవరికైనా కోచింగ్ ఇచ్చి కంపల్సరీ జాబ్ గ్యారంటీ మీద వాళ్ళు కంపల్సరీ ప్లేస్మెంట్ ఇప్పిస్తామని చెప్తారు. ఇంజనీరింగ్ పాస్ అవుతారు కానీ వాళ్ళకి కొద్దిగా స్కిల్స్ కావాలి, కొద్దిగా ట్రైనింగ్ కావాలి. కన్స్ట్రక్షన్ అంటే మన హైదరాబాద్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి చాలామంది వాంటెడ్ ఉంది, చాలామంది అవసరం ఉంది, చాలామందికి డిమాండ్ కూడా ఉంది. కాబట్టి వీళ్ళు ఇద్దరు నందిని కానీ అనిల్ కానీ మంచి సంస్థను మంచి అకాడమీని ఇక్కడ పెట్టి మంచి పిల్లలను తయారు చేసి వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మంచి జాబ్ ఇప్పిస్తున్నందుకు వాళ్ళకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు పొడేటి అనిల్, మా శ్రీమతి పొడేటి నందిని చంద్రావతి. మేమిద్దరం కలిసి ఈరోజు ఏకవీర గ్రూప్స్ అనే ఒక సంస్థని స్థాపించాము. దీనిలో మేము 2 చిన్న కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసాము. దీనికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి గారు వచ్చారు. గెస్ట్ ఆఫ్ ఆనర్గా పావన జంగయ్య గారు మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు వచ్చారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏకవీర గ్రూప్స్లో మేము ఎస్వి అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో భాగంగా మేము అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ, మా ముఖ్య ఉద్దేశం అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ అష్యూరెన్స్ కూడా ఇవ్వాలనేది మా ప్రయత్నము. దాంతో భాగంగా వాళ్ళకి సివిల్ ఇంజనీర్స్ అయినా కూడా ఎంటెక్ స్టూడెంట్స్ అయినా కూడా ఆల్ సివిల్ ఇంజనీర్ ఫ్యాక్టర్స్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలన్నా కూడా ఇంక్లూడింగ్ ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఆర్ఎంసీ ప్లాన్స్ సంబంధించిన టెక్నికల్ ట్రైనింగ్ మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ట్రైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత 30 to 45 days ప్రోగ్రామ్ ఉంటుంది. దాని తర్వాత వెంటనే మేము వాళ్ళకి ప్లేస్మెంట్స్ చూపించే అష్యూరెన్స్ అనేది మేము ఇస్తున్నాము. సో కాబట్టి కోర్సు వైజ్ మేము డీటెయిల్ రివ్యూస్ దీంట్లో ఇచ్చాము. సో దాంట్లో ఒక్కొక్క కోర్సులో మన ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ డ్రాఫ్ట్స్మెన్ కావాలనుకుంటే ఆటో క్యాడ్ అనేది ఓన్లీ సివిల్ ఇంజనీర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా కూడా వాళ్ళకి చొప్పున ఛార్జ్ చేస్తున్నాము. ఒక్కొక్క కోర్స్ అయితే ఏవైనా 2 కోర్సెస్ తీసుకుంటే మనము 5000 ఛార్జ్ చేస్తున్నాము. మొత్తం కంబైన్ కోర్సు 10 కోర్సెస్, 10 ఇండివిజువల్. నేను గురు ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నా ఆటో క్యాడ్లో, నేను ఏ ఫీల్డ్లో అయినా చేయాలనుకుంటున్నా, నేను ఐ వాంట్ టు బికమ్ ఏ ఆటో క్యాడ్ ఎక్స్పర్ట్ అని అనుకునే వాళ్ళకి 10,000 ఛార్జెస్. ఇది చాలా నామినల్ ఫీజు. దీన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే పేరుతో చాలా పెద్ద సంస్థలు స్కిల్ డెవలప్మెంట్లో 40,000 వాళ్ళు తీసుకుంటారు. మనము అందరికీ అందుబాటులో ఉండాలి. మనకి మేము చెప్పినప్పుడు నాకు 8 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు కన్సల్టెన్సీ ఎక్స్పీరియన్స్ 6 years ఉంది. సో ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన దాన్ని నేను ముఖ్యంగా జనాలకి ఎలా ఉపయోగపడాలనేది నేను మా వైఫ్ తోటి మాట్లాడుకొని మేమిద్దరం కలిసి ఈ సంస్థను అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదర్ కంపెనీస్ కన్సల్టెన్సీలో నాకు ఆల్రెడీ ఉన్న నా ఎక్స్పీరియన్స్కి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్కి నా స్టూడెంట్సే చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. చాలా మంది ఇంటర్నేషనల్, ఇప్పుడు ఆస్ట్రేలియా, మన తైవాన్ అలాంటి ప్లేస్లో ఉన్నారు. సో వాళ్ళందరూ మన హెచ్ఆర్స్ అందరూ మనకు ఆల్మోస్ట్ కనెక్షన్లో ఉంటుంది. మన కన్సల్టెంట్స్ అందరూ ఆల్మోస్ట్ మనకు తెలుసు. సో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళని ఎక్కడికి పంపించాలి ఏంటనేది మేము డిసైడ్ చేస్తాం. మనకు టాలెంట్ లేకుండానైతే ఎవరు తీసుకోరు. ఆ టాలెంట్ మనం ఇవ్వాలి. టాలెంట్ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి సో దిస్ ఇన్స్టిట్యూట్ విల్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ టు ప్రాక్టికల్. సో వీ వోంట్ చార్జ్ ఎనీథింగ్, that is sure. So only course fees will be there. Thank you.
ఓకే థ్యాంక్ యూ. లేదు మంత్రాలయం నుంచి కాదు. సరే దాదా కలుద్దాం. ఎటు చూడండి. రెడీ సార్. కొంచెం ముందు సరే. సాల్వనే తీసుకోరాదు, సాల్వ తీసుకో, మనం తీసుకోపోయి కప్పు. బొక్కే చేయండి, బొక్కే. స్వామి చూడండి నిజాన్ని.